ముఘల్ సామ్రాజ్యపు రాజభవనం ఆ రోజు ఎంతో ప్రశాంతంగా కనిపించింది. ఉదయం సభ ముగిసిన తరువాత కూడా రాజు అక్బర్ మనసులో ఒక చిన్న సందేహం తిరుగుతూనే ఉంది. తెలివి నిజంగా వంశపారంపర్యంగా వస్తుందా? లేక అనుభవంతోనే పెరుగుతుందా? ఈ ఆలోచనతోనే ఆయన తన ప్రియ మంత్రి బీర్బల్ ఇంటికి ఒక దూతను పంపించాడు. కాని ఆ రోజు బీర్బల్ రాజభవనానికి రాలేదు. అతను బయట గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. అయితే బీర్బల్ కుమారుడిని తీసుకురండి అని అక్బర్ ఆజ్ఞాపించాడు. కొద్దిసేపటికి చిన్న వయసున్న కాని ప్రశాంతమైన కళ్లతో ఉన్న బీర్బల్ కుమారుడు సభలోకి అడుగుపెట్టాడు. రాజసభలోని పెద్దలు, సేనాధిపతులు, కవులు అందరూ అతన్ని ఆసక్తిగా గమనించారు. ఇతనిలో కూడా బీర్బల్ లాంటి తెలివి ఉందేమో చూద్దాం అని ఒకరు చర్చించుకున్నారు. అక్బర్ సింహాసనం మీద స్వల్పంగా నవ్వుతూ కూర్చున్నాడు. అతని చేతిలో ఒక చిన్న ఆట ఉంది. తన 2 చేతులను బిగిగా మూసి బాలుడి ముందుకు చాపాడు. బాలకా అన్నాడు అక్బర్, ఈ 2 పిడికిళ్లలో ఒకదాన్ని ఎంచుకో. ఏదో ఒక బహుమతి దాగి ఉంది. సభలో ఉన్నవారందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. చాలామంది పిల్లలు అయితే వెంటనే ఒక చేతిని పట్టుకునేవారు. మరికొందరు ఆశతో 2 చేతులు అడిగేవారు. కాని బీర్బల్ కుమారుడు తొందరపడలేదు. అతను ముందుగా రాజును గమనించాడు. అక్బర్ ముఖంలో చిన్న చిరునవ్వు ఉంది. చేతుల బరువు రెండింటిలో సమానంగా కనిపించింది. ఏ పిడికిలి కొంచెం కూడా కదలలేదు. బాలుడు కాసేపు నిశ్శబ్దంగా ఆలోచించాడు. సభలోని కొందరు నవ్వుతూ, ఎంచుకో బాలకా, లేకపోతే అవకాశం పోతుంది అన్నారు. కాని అతను ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. మహారాజా, నేను ఏ పిడికిలీ తీసుకోను. సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అక్బర్ కనుబొమ్మలు పైకెత్తి అడిగాడు, అది ఎందుకు? బాలుడు వినయంగా చేతులు జోడించి చెప్పాడు, నీ 2 పిడికిళ్ళు సమానంగా ఉన్నాయి. అవి 2 ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మీరు నాకు బహుమతి ఇవ్వడానికి కాదు. నేను ఆశపడతానా లేక ఆలోచించి నిర్ణయం తీసుకుంటానా అని పరీక్షిస్తున్నారు. తొందరగా పట్టుకునేవాడు లోభి అవుతాడు. గమనించి ఆలోచించేవాడే నిజంగా తెలివైనవాడు. ఆ మాటలు విన్న వెంటనే సభలో ఆశ్చర్యం వెల్లివిరిసింది. కొందరు ఒకరినొకరు చూసుకున్నారు. కొందరి ముఖాల్లో ప్రశంస కనిపించింది. అక్బర్ పెద్దగా నవ్వాడు. ఆయన నెమ్మదిగా 2 పిడికిళ్లను తెరిచాడు. అవి నిజంగానే ఖాళీగా ఉన్నాయి. హాహా అని నవ్వుతూ అక్బర్ అన్నాడు, బీర్బల్ కుమారుడివని నిరూపించావు. చెట్టు ఎంత గొప్పదో దాని పండు కూడా అంతే గొప్పగా ఉంటుంది. సభలో చప్పట్లు మార్మోగాయి. చిన్న బాలుడు మాత్రం వినయంగా తలవంచి నిలబడ్డాడు. అప్పుడు అక్బర్ సభికుల వైపు తిరిగి ఇలా అన్నాడు, తెలివి అనేది కేవలం చదువుతో రాదు. సహనం, గమనించే శక్తి, ఆశను నియంత్రించగల మనసు, ఇవే నిజమైన జ్ఞానానికి గుర్తులు. ఆ రోజు నుండి రాజసభలో ఆ బాలుడి గురించి చాలామంది గౌరవంగా మాట్లాడుకున్నారు. నీతి: ఆశపడే మనసు కంటే ఆలోచించే మనసే గొప్పది. సహనం మరియు జాగ్రత్తగా గమనించే స్వభావం తెలివైన వ్యక్తి లక్షణాలు. మీకు ఇలాంటి అక్బర్ బీర్బల్ మోరల్ స్టోరీస్ నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.